మరణం. అది యాక్సిడెంటో మర్డరో మాకు తెలియదు, కానీ అది తేల్చవలసింది మన పోలీసు వారే, ఇన్వెస్టిగేషన్ చేసేవారే. కానీ ఆ మృతి పట్ల మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మా క్రైస్తవ పెద్దలు చాలా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అక్కడికి నేను వెళ్ళాను, నేను చూశాను. అక్కడ యాక్సిడెంట్ అయితే కర్రలకి రక్తం ఎందుకు అంటుకుందో మాకు అర్థం అవ్వలేదు. అది ఇన్వెస్టిగేషన్ చేసేవారు చెప్పాలి. రెండోది ఏంటంటే ఆయన గుండెల మీద ఆ కాలు ఏదైతే ఆ షూ ఆకారం, ఆ రక్తపు ఆకారం అది అంటుకుని మరక, అది బూట్ కాలో కాదో అది ఇన్వెస్టిగేషన్ ఒకటి చేసి చెప్పాలి. మూడో విషయం ఏంటంటే ఆయన ఆ శవం మీద ఆయన బాడీ మీద బుల్లెట్ అలా పరిచి ఉంది. అది ఎవరో ఆ బుల్లెట్ ఎత్తి అలా మీద పెట్టినట్టుగా మాకు అనిపించింది. ఇలాగో ఆయన వచ్చే దారిలోనే ఆయన లైట్ పగిలిపోయింది. ఆ పగిలిపోతే బుల్లెట్ కి లైట్ పగిలిపోతే వేయించుకోలేనంత స్థితి కాదు పగడాల ప్రవీణ్ గారిది. ఆయన పేదవాడు కాదు, ఆయన వేయించుకోగలవాడు. ఆ మార్గ మధ్యలో ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్ చేసేవారు దయచేసి చెప్పాలి. దయచేసి ఆ రిపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా సరే ఆ మృతి పట్ల, ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల న్యాయం చేయాలని, న్యాయం జరిగించాలని ప్రభుత్వం వారిని మేము కోరుతూ, ఎవరైతే టీము ఇన్వెస్టిగేషన్ చేశారో వారిని కూడా మేము కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.